వెల్కమ్ టు రిపోర్ట్ టైం. నేను పివి వర్మ. ఈరోజు ప్రధానంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బర్నింగ్ ఇష్యూస్ అన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని మా ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ముందుగా మనం చూస్తే ఖమ్మం జిల్లాకి సంబంధించి కాంగ్రెస్ ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారా బీజేపీలో చేరతారా అన్నటువంటి ఒక హాట్ టాపిక్ అయితే కొనసాగుతా ఉంది. అయితే ఈటల కామెంట్స్ ఇప్పుడు మరింత హీట్ పెంచుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం చూస్తే కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో బలంగా ఉంది అంటూ కూడా ఈటల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గత ఎన్నికల్లో మనం చూసుకుంటే 2018 ఎన్నికల్లో పోల్చుకుంటే కాంగ్రెస్ సీట్ నుంచి గెలిచినటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మరింత బలంగా ఉంది అంటూ కూడా ఈటల బీజేపీలో ఉండి మాట్లాడడం ఇప్పుడు కొంత హాట్ గా మారిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. థ్యాంక్ యూ ప్రణయ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కూడా సంచలనంగా మారినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ చేరిక అనేది రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల్లో అయితే ఆసక్తిని రేకెత్తిస్తుందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే జనవరి నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక పార్టీ చేరిక అనేది ఏ రోజుకు ఆ రోజు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీలో అయితే జాయిన్ అవుతారని గట్టి సంకేతాలు వినిపిస్తున్న సంగతి అయితే ఉంది. అయితే మొదట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక గళాన్ని వినిపించారో అప్పుడు అంటే మొదట్లో బీజేపీలో జాయిన్ అవుతారని, ఆ తర్వాత సొంతంగా పార్టీ పెడతారని, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ తోటి షర్మిల తోటి కలిసి నడుస్తారని, అయితే ఈ మధ్య వినిపించిన మాట ప్రకారం 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఒక ఫ్రంట్ గా ఏర్పడి ఏదైతే కేసీఆర్ కి వ్యతిరేకంగా వీరు పోటీ చేసి వీరు 40 మంది కూడా గెలిచి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా చేయాలనే ఒక ప్రయత్నం అయితే చేసినట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఇదంతా కాదని గత కొద్ది రోజులుగా, ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో సాంప్రదాయ ఓటు బ్యాంకు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఇటు పొంగులేటి కావచ్చు, అదే విధంగా జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుతారనడానికి గట్టి సంకేతాలు అయితే వచ్చినట్టుగా కూడా ఈ రోజు అంటే ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని జూపల్లిని ఎలాగైనా చేసి బీజేపీలో జాయిన్ చేయించుకోవాలని శత విధాలుగా ప్రయత్నించినటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఏదైతే ఈ చేరికల కమిటీ ఉన్నటువంటి ఇది ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయని కూడా చూడొచ్చు. అంటే ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా ఇప్పుడైతే బీజేపీలో జాయిన్ గారని, వారి కాంగ్రెస్ లో అంటే కాంగ్రెస్ కి ఓటు బ్యాంకింగ్ ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలో వారు కాంగ్రెస్ లోనే జాయిన్ కావచ్చు అనే వ్యాఖ్యలు అయితే చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే వీటన్నిటికీ కూడా చూసుకుంటే ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా అంటే బీఆర్ఎస్ పార్టీని ఎదిరించి అంటే ఆయన ఒక శపథం కూడా చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందినటువంటి 10 నియోజకవర్గాల్లో కూడా ఏ ఒక్క నియోజకవర్గం నుంచి ఏ ఒక్క అభ్యర్థిని కూడా గెలవనీయకుండా అసెంబ్లీ గేటును కూడా తాకనీయని శపథం చేసిన పరిస్థితులలో ఆయన అంటే ఇన్ని రోజులు కూడా తర్జన భర్జన పడ్డట్లుగా మనం చూడొచ్చు. ఎందుకంటే బీజేపీలో జాయిన్ అవుతారని మొదట్లో వచ్చినా కూడా వారి అనుచరులు అనేక మంది కూడా వారించినట్లుగా కూడా చూడొచ్చు. అంటే ఈ పరిస్థితులలో ఆయన ముఖ్య అనుచరుడు అయినటువంటి మట్టా దయానంద్ ఏదైతే సత్తుపల్లికి చెందినటువంటి మట్టా దయానంద్ కూడా బీజేపీలోకి వెళ్తారు అని ఆయన భావించి ఈయన ముందుగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వారి అనుచరగణ మొత్తానికి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కేవలం కాంగ్రెస్ లో పార్టీలోనే జాయిన్ కావాలని వాళ్ళ అభిమతంగా కూడా మనకు తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారు 10 నుంచి 15,000 నుంచి 20,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అయితే సాంప్రదాయ ఓటింగ్ ఉంది. అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి బలమైన నేత అంటే ఇప్పుడు ఆ వ్యక్తి కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లలో సుమారు 7 నుంచి 8 సీట్లు సాధించగలిగే సత్తా అయితే వీరికి ఉందని అయితే వారి అభిమానులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా భావించింది. ఇటు బీజేపీ కూడా భావించినప్పటికీ అంటే వారి చేరికల కమిటీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వచ్చి చర్చలు జరిపారు. హైదరాబాద్ లో కూడా అనేక సార్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంప్రదించగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా వారి అనుచరులు కావచ్చు సన్నిహితులు కావచ్చు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో అయితే జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే కర్ణాటక ఎన్నికలలో విజయం పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణలో కూడా ఎలాగైనా కూడా పదవి తప్పించి అంటే ఈసారి ఎలాగైనా కూడా గెలవాలన్న సంకల్పంతో ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే అధిష్టానం కూడా ఈసారి చాలా ఆచిచూచి అడుగులు వేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఏదైతే రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ పైరవీలు లేవు ఏం లేవు, ఎవరైతే సర్వేల ప్రకారం గెలుస్తారు అనుకున్న అబ్బాయి సీట్లు లడించిన పరిస్థితి చూస్తుంటే ఈసారి ఎవరైతే అంటే గెలుపు గుర్రాలు ఉన్నారో వారికి మాత్రమే సీట్లు వచ్చే పరిస్థితి. వారు అంత ఆచితూచి అడుగులు వేస్తూ ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరంగా మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులకు అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే అన్ని అంటే వారి సన్నిహితులు కావచ్చు లేకపోతే వారి అభిమానులు కావచ్చు వీరందరూ చెబుతున్న దాని ప్రకారం అదే విధంగా ఈ రోజు ఈటల మాట్లాడిన మాటలు కూడా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుతారని, అంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించగలిగిన సత్తా ఉన్న నేత కేవలం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తారని కూడా వారి అంచులు అయితే మాట్లాడుకుంటున్న సందర్భం అయితే ఉంది ప్రణయ్. నవీన్, అదే విధంగా ఇప్పుడు మొన్న ఈటల రాజేందర్తో కూడా హైదరాబాద్ చివరిలో ఒక ఫామ్ హౌస్లో పొంగులేటి ఒక రహస్య సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఎటకేలకు బీజేపీలోకి తీసుకురావాలి అన్నటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపుగా కూడా 6-7 గంటల పాటుగా కూడా ఒక సుదీర్ఘ చర్చ సాగింది. ఓ చర్చ అనంతరం అసలు బీజేపీ ఉనికి కోల్పోయేటువంటి సిచ్యువేషన్స్ కానీ, లేదా గతంలో ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా 2018 సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత బలమైనటువంటి క్యాడర్ ఉంది ఖమ్మం జిల్లాలో. ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మరొకసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆలోచించుకొని అంతకుముందు కూడా ఇటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క అనుచరులతో కూడా, అనుచర వర్గంతో కూడా మాట్లాడిన అనంతరం కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు మరలాలి అన్నటువంటి ఆలోచన తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా రాజశేఖర్, ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఎదిగారని కూడా చూపొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు బీజేపీ పార్టీ అయితే శత విధాలుగా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీలోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ చాలా తక్కువగా ఉంది. ఏదైతే ఇలాంటి బలం ఉన్న నేత, అదే విధంగా అధికంగా కూడా బలమైన నేత అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వచ్చినట్లయితే వారికి ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారు ఉనికి చాటొచ్చు అని విధాలుగా ప్రయత్నించారు. ఎందుకు దీంట్లో భాగంగానే అంటే ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా రఘునందన్ రావు, ఇలా 3-4 లీడర్లు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి కూడా వచ్చి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి కూడా. అనంతరం ఫామ్ హౌస్ లో వీరందరూ మరలా పొంగులేటి శ్రీనివాస్ తోటి ఎలాగైనా చేసి బీజేపీలోకి రప్పించేందుకు అయితే ప్రయత్నించారు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సన్నిహితులు, అదేవిధంగా అభిమానుల కోరిక మేరకు, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఇప్పుడు కాంగ్రెస్ ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలమైన నేతలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తున్న పరిస్థితులు, జాయిన్ అవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వీటన్నిటిని చూసుకుంటే ఏదైతే వచ్చే ఎన్నికలలో అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా భావిస్తున్నటువంటి నేతలందరూ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కి అంటే గత 2 ఎన్నికలను చూసినా కూడా గత ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అనేక మంది కూడా గెలిచారు. కానీ తదనంతరం జరిగినటువంటి పరిస్థితులలో వీరందరూ కూడా మరలా వెళ్లి ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి అయితే ఉంది. అంటే వీటన్నిటిని కూడా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యము, అదేవిధంగా ఓట్ బ్యాంక్ అయితే కలిగి ఉండాలని అంటే నాయకులందరూ కూడా భావించినప్పటికీ ఇటు అధిష్టానం మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు లాంటి నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి అయితే వారు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇద్దరు కూడా ప్రయత్నించినప్పటికీ వీరి మనోగతం, వీరి అభిమానుల దాని ప్రకారం అయితే వీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ నవీన్. సో ఒకసారి మనము మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. అక్కడ మనం చూసుకుంటే జూన్ మొదటి వారంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరుతారన్నటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. అయితే ఢిల్లీ పర్యటన తర్వాత ఆయన త్వరలోనే పార్టీ కండువా కప్పుకోబోతా ఉన్నారు అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడం కొంతవరకు రూట్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఇంతకు ముందే మనం జూపల్లిని కూడా సంప్రదించాం. అయితే తానేమీ వ్యాఖ్యలు చేయలేదని, కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ఊహాగానాలు మాత్రమే అని పలు ఛానల్లో ఇలా రావడం నేనేం చెప్పలేదంటూ కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో దారి అయితే వేసుకున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి వచ్చానని, కాంగ్రెస్ పార్టీ తనకేమి కొత్త కాదంటూ, ఎక్కడ సమయం ఉందని, సమయం వచ్చిన తర్వాత ఏ పార్టీలో చేరుతారన్న క్లారిటీ ఇస్తామంటూ, మీకు చెప్పకుండా వెళ్ళనంటూ కూడా మీడియాతో చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే గత కొంతసేపటి క్రితమే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రైతులకు బాసటగా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అప్పుడు కూడా ఎటువంటి సంకేతం చేయనప్పటికీ రైతుల పక్షాన పోరాడుతున్నానంటూ కూడా చెప్పారు. అయితే మనం జూపల్లి కృష్ణారావును సంప్రదించాము. ఇప్పుడే సంప్రదిస్తే కూడా తాను వ్యాఖ్యలు చేయలేదంటూ, మీ ఊహాగానాలు మాత్రమే అంటూ కూడా చెప్పారు. అయితే ఇప్పటికే పొంగులేటి తర్వాత మరికొంతమంది జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన నాయకులు అంతా కలిసి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్దామని చూస్తున్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంకేతంగా మొన్న జరిగిన వనపర్తి ఆత్మీయ సమ్మేళనంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి
ఇద్దరు ఎంపీపీలు బయటకు వచ్చారో వారు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినప్పుడు అప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్టు కూడా మన చూచాయి చెప్పారు. ఈ నేపథ్యంలోనే జూపల్లి వర్గం మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొన్న జరిగిన కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయ దుదుంబి మోగించిన తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ కొంత ఊపు వచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే సెక్యులర్ భావాలు అంటే అన్ని వర్గాలను బలహీన వర్గాలను కలిపే పార్టీగా కాంగ్రెస్ పేరుంది. దాంట్లో వెళ్తేనే మన భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశం కూడా ఈ నాయకుల్లో రేగిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే జూపల్లి కూడా కొంత తన వర్గానికి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో వెళ్దామన్న సూచన చేసినట్టు మనకు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. ప్రణయ్ కూడా ఇప్పుడు ఇతర పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ పార్టీల నేతలందరూ కూడా సంప్రదింపులు నడిపించారు. అంటే తమ పార్టీలో రావాలంటూ కూడా ఆహ్వానాలు పంపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇటు కేంద్రానికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి చూసుకుంటే కేంద్రానికి సంబంధించినటువంటి నేతలు కూడా జూపల్లితో సంప్రదింపులు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మొన్న ఈటల రాజేందర్ కూడా ఒక ఫామ్ హౌస్లో కూడా ఇటు చూసుకుంటే పొంగులేటి అదేవిధంగా జూపల్లి ఇద్దరితో కూడా కీలక సమావేశం నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో తదనంతరం కూడా మరి కాంగ్రెస్లోకి వెళ్తాడు అన్నటువంటి వార్తలు ఇప్పుడు హైలైట్గా రావడము, పలు మీడియా మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరి ఫైనల్గా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు కంప్లీట్గా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే మొన్న ఈటెల రాజేందర్ కూడా వనపర్తి జిల్లా కేంద్రానికి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా ఏదైతే జూపల్లి అసంతృప్తి నేతలు ఏదైతే ఉన్నారో మేఘారెడ్డి మరియు ఇచ్చారెడ్డితో సంప్రదింపులు జరిపారు. అయితే వారు కూడా సానుకూలంగా అంటే బీజేపీ ఇటువంటి పార్టీలో చేరదన్న సంకేతాలు అయితే ఇవ్వలేదంటూ కేవలం ఒక నేతను కలవాలన్న ఉద్దేశంతోనే తాము రాజేందర్ తో మాట్లాడినట్టు రాజకీయ సంభాషణలు కూడా చేయలేనట్టు మనకు తెలిసింది. కానీ ఏదైతే వనపర్తి జిల్లా కేంద్రంలో ఈటల రాజేందర్ వచ్చినప్పుడు ఒక ఆఫర్ అయితే ఇచ్చిన మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ రోజు జూపల్లితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఫోన్ లో కాంటాక్ట్లు రాకపోవడంతో ఈ జూపల్లి వర్గంతోనైతే చర్చించినట్టు మనకు తెలుస్తుంది. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా జూపల్లికి పలుసార్లు ఫోన్ లో సంభాషించినట్టు తమ పార్టీలోకి రావాలంటూ కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ కూడా తాను ఫోన్ చేసి జూపల్లిని బీజేపీలోకి ఆహ్వానించినట్టు కూడా మనకు స్పష్టంగా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోని ఇటువంటి ఆఫర్ల మధ్యలో అప్పుడు కర్ణాటకలో జరిగే ఎలక్షన్స్ కోసం వీళ్ళు ఈ నాయకులంతా వేచి చూశారని మనం చెప్పొచ్చు. అయితే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఘన విజయం సాధించిన తర్వాత వీళ్ళ ఆలోచన కొంత మార్పు వచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళంతా ఒక చౌరస్తాలో ఉన్నటువంటి పరిస్థితి. ఏ బస్సు ఎక్కాలి, ఏ వైపు వెళ్ళాలనే ఆలోచనతోనే ఉన్నట్టు స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో జూపల్లిని మనం అయితే ఇప్పుడు సంప్రదించాము. ఫోన్ లో సంప్రదిస్తే తానేమి వ్యాఖ్యలు చేయాలంటూ కూడా తెచ్చారు. అయితే తాము ఏ పార్టీలో వెళ్ళాలనేది జూన్ 2 తర్వాత తమ ప్రెస్ మీట్ పెట్టి చెప్తామంటూ కూడా జూపల్లి చెప్పారు. ప్రణయ్ రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. రైట్, ఒకసారి ఆదిలాబాద్కి వెళ్దాం. ఆదిలాబాద్ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. నిన్న రాత్రి ఏదైతే మజ్లిస్ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఏదైతే సభ ఉందో ఆ సభలో ఆయన వ్యాఖ్యల్ని బట్టి చూసినట్లయితే ఇంతకాలం అధికార బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి బీఆర్ఎస్ కు కొంత గ్యాప్ పెరుగుతోపోతే కావాలని గ్యాప్ పెంచుకోవాలనుకుంటున్నటువంటి సందేహాలు కలిగినటువంటి పరిస్థితి. వాస్తవంగా సాధారణంగా ఎప్పుడు చూసినా కూడా మజ్లిస్ కు సంబంధించినటువంటి సభలలో అధికార పార్టీ అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో వీళ్ళు మిత్రపక్షంగా ఉండేటటువంటి చరిత్ర మజ్లిస్ పార్టీది. గతంలో కాంగ్రెస్ తో, ఆ తర్వాత టీడీపీతో, ఆ తర్వాత కాంగ్రెస్ తో, ప్రస్తుతం బీఆర్ఎస్ తో ఇలా ఎవరు అధికారంలో ఉంటే వాళ్లతో మిత్రపక్షంగా అంటకాగుతూ ఉండేటటువంటి మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి నిన్నటి సభలో అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చినటువంటి ప్రసంగాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన సహజ సిద్ధంగా బీజేపీ పైన బాణాలు లెక్కేటటువంటి మధ్యకి సహజమైనటువంటి విషయంగా పరిగణించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం అతి కొద్ది సున్నితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన అలాగే ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని చూసినట్లయితే
రాబోయే రోజుల్లో గనక ఎన్నికల అనంతరం వచ్చేటటువంటి ఆ ఫలితాలను బట్టి వాళ్ళు బీఆర్ఎస్ ను వీడేటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకు కొంత చూచాయిగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తామన్నటువంటి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ను ఇంతవరకు గతంలో సీఎం హామీ ఇచ్చినప్పటికీ కూడా చేయలేదు అని చెప్పి గుర్తు చేసినటువంటి అసదుద్దీన్ ఓవైసీ స్థానికంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఖుర్షీద్ నగర్ లో ఏర్పాటు చేయాల్సినటువంటి ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో దానికి 2 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ కూడా ఇంతవరకు ఎందుకు ఏర్పాటు కాలేదు అని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రిమ్స్ వైద్య కళాశాల ఏదైతే అక్కడ ప్రతి ఒక్కరిని కూడా అంటే కాంట్రాక్ట్ గా తీసుకునేటటువంటి ఉద్యోగాలు కావచ్చు, థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరి వద్ద కూడా లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటూ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవన్నీ మీకు అంటే గమనిస్తున్నారా ఎమ్మెల్యే గారు అంటూ ఆయన సంబోధించడం అనేది వ్యాఖ్యలతో పాటుగా కేవలం మీకు మున్నూరు కాపులు మా నిరుద్యోగులు కనిపిస్తున్నారా, మా యువత మీకు కనిపించారా అనేటటువంటి ప్రశ్నను కూడా మనం ఇక్కడ కొంత తీవ్రంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి. ఈ వ్యాఖ్యలతో పాటుగా జిల్లాలో మైనారిటీలు ముస్లింలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరినటువంటి వాటన్నిటినీ కూడా నెమ్మరవేసినటువంటి అసదుద్దీన్ ఇక్కడ అంటే ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా 60,000 వరకు ముస్లిం ఓటు బ్యాంక్ అనేటటువంటి గుర్తు చేస్తూనే మా సమస్యలు తీర్చినట్లయితే గనక రాబోయే రోజుల్లో మేమేమిటి అనేటటువంటిది కూడా మేము ఎటువైపు వెళ్ళాలనేటటువంటిది కూడా నిర్ణయించుకునేటటువంటి సందర్భం వస్తుంది అనేటటువంటి ఒక హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యం. దాంతో పాటుగా కారు స్టీరింగ్ తన చేతిలోనే ఉంది అని అమిత్ షా తరచుగా అంటుంటారు అనేటటువంటి పదాన్ని ఉటంకిస్తూనే కారు స్టీరింగ్ నా చేతిలో ఉంది కానీ దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు అనేటటువంటి అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలైతే సమీప భవిష్యత్తులో ఆయన అడుగులు బీఆర్ఎస్ నుండి దూరం వెళ్తున్నాయా అనేటటువంటి అనుమానాలకు కొంత ఆస్కారం ఇచ్చేటటువంటి వ్యాఖ్యలుగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో తమ యొక్క అభ్యర్థుల్ని నిలబెట్టాలి, పోటీ చేయించాలి అనేటటువంటి విషయంలో అతి త్వరలోనే స్పష్టత ఇస్తాము అని చెప్పడం కూడా గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇక్కడ మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే దాంతో పాటుగా ఇక్కడ బీజేపీ ఏదైతే కలలు కంటోందో తెలంగాణలో సెక్రటేరియట్ పైన బీజేపీ జెండా ఎగరవేస్తామనేటటువంటి కలలు కంటుందో వాటిని ఆయన కొట్టిపారేసినటువంటి పరిస్థితి. అలాగే తెలంగాణలో మజ్లిస్ పార్టీ ఎప్పటి వరకు అయితే ఒక బలంగా ఉంటుందో అంతవరకు బీజేపీకి సంబంధించినటువంటి కలలు కావచ్చు, సెక్రటేరియట్ పైన బీజేపీ జెండా ఎగరడం కావచ్చు, ఇది అసాధ్యం అనేటటువంటి వ్యాఖ్యని చూస్తే ఒకవైపు మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి సహజ సిద్ధమైనటువంటి రాజకీయ ధోరణితో పాటుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని చూసినట్లయితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తో వాళ్ళు కొంత దూరం జరిగేటటువంటి అవకాశాలు, అలాగే కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో కనుక తెలంగాణలో ఫలితాలే రిఫ్లెక్ట్ అయినట్లయితే కనుక మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పక్షాన చేరుతారా అనేటటువంటి అనుమానాలకు ఆస్కారం ఇచ్చేటటువంటి మనం పరిగణించాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇట్లయితే అసదుద్దీన్ ఓవైసీ ఇటువంటి జల్సాలు అంటే వాళ్ళు ఉర్దూలో జల్సాలు అని అంటారు, అంటే బహిరంగ సభలను జల్సాలుగా పేర్కొంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విరివిగా ఇటువంటి బహిరంగ సభలు ఉంటాయి అనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ వ్యాఖ్యలను అంటే రాబోయే రోజుల్లో మీరు మాతో సహకరించినట్లయితే, మీరు మా సమస్యల విషయంలో కనుక చిత్తశుద్ధితో వ్యవహరించినట్లయితే తీవ్రంగా ఉంటాయటువంటి కర్మగర్భమైనటువంటి పరిగణించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రణయ్ జోషి, ఇప్పుడు క్లియర్ కట్ గా కూడా అంటే బీఆర్ఎస్ తో కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి అనేది ఈరోజు అక్బరుద్దీన్ మాట్లాడినటువంటి మాటల్లో క్లియర్ కట్ అయిపోయినట్టేనా? అంతేకాకుండా తమ పేరును వాడుకొని కడుపు నింపుకోవాలనుకుంటే నింపుకోవచ్చు బీజేపీ అంటూ కూడా ఒక వ్యాఖ్య చేసినట్టుగా తెలుస్తోంది. సో నిజంగానే బీజేపీ పేరు వాడుకునేటువంటి పరిస్థితిలో ఉందా? వాస్తవంగా మజ్లిస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా మైనారిటీ ముస్లింల జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో సంబంధించి ఏ సభలని మనం పరిశీలించినప్పటికీ కూడా ఒక్కరు వ్యాఖ్యలు చేసుకోవడం అనేటువంటి పార్టీగా చూడాల్సినటువంటి విషయం. అదే అమిత్ షా వ్యాఖ్యానిస్తూనే
బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారో, అమిత్ షా చెప్పులు మోసినటువంటి వ్యక్తులు కూడా మజ్లిస్ పైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి స్థానికంగా ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భం. కేవలం మున్నూరు కాపులు మాత్రమే మీకు కనిపిస్తున్నారా అనేటటువంటి వ్యాఖ్యలను చూసినట్లయితే ఇక్కడ వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహనతోనే మాట్లాడినట్టుగా మనం పరిగణించాల్సినటువంటి పరిస్థితి. జోగు రామన్న పదవీ కాలంలో ఇప్పటి వరకు వరుసగా చూసుకున్నట్లయితే ప్రతి సందర్భంలో కూడా ఇటు ఏవైనా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇంకా ఎటువంటి లబ్ధి చేకూర్చే విషయాలైనా కావచ్చు, వాటిలో అగ్రభాగం అత్యధికంగా పూర్తిగా కూడా తన సామాజిక వర్గమైనటువంటి కోణంలో కావచ్చు, లేదా ఇక్కడ లీడింగ్ లో ఉన్నటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి సామాజిక వర్గంగా కావచ్చు, మున్నూరు కాపులకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క మున్నూరు కాపు సామాజిక వర్గంకు సంబంధించినటువంటి పేరును ప్రస్తావిస్తూనే నిరుద్యోగ యువత కావచ్చు, సమస్యల పరిష్కారం కావచ్చు, కేవలం దీంట్లో మీకు మున్నూరు కాపులు మాత్రమే కనిపిస్తున్నారా అని ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడడం అనేటటువంటి వ్యాఖ్యలు, అలాగే దాదాపు 60,000 వరకు మా ఓటర్లు అనేటువంటి ఈ యొక్క వ్యాఖ్యలను మనం తరచి చూసినట్లయితే ఒక రకంగా ఇటు స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న పైన ఆయన విరుచుకుపడ్డట్లుగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇంతవరకు తీర్చనటువంటి సమస్యలను ప్రస్తావిస్తూనే తమకు సంబంధించినటువంటి వర్గీయుల గుర్తు చేస్తూనే ఒకవేళ తమ సమస్య నిర్లక్ష్యం వ్యవహరించిన రాబోయే రోజుల్లో తాము కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని ఎన్నికల నేపథ్యంలో ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో మజ్లిస్ పార్టీ కూడా ఇక్కడ తమ అభ్యర్థిని నిలుపుతుందా అనేటటువంటి అభిప్రాయాలు, అలాగే ఇక్కడ అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రణయ్. అయితే ఒకవేళ మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కనుక ఇక్కడ ఉన్నట్లయితే ఇంతకాలం మైనారిటీ ఓటు బ్యాంకును నమ్ముకొని అధికారంలోకి వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవు అనేటటువంటి అభిప్రాయాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జోషి. మనం ఒకసారి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజావాణి ఫిర్యాదులకి సంబంధించినటువంటి ఒక వార్త మనకు హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీకాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ ప్రణయ్. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ఫిర్యాదులు హోరెత్తుతున్నాయని చెప్పొచ్చు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో సకాలంలో రుణమాఫీ చేయట్లేదు అని చెప్పేసి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులు కొంతమంది ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వము ఆ రుణమాఫీ అలాంటి చర్య ఏమి కూడా చేయట్లేదంటూ కూడా ఒక ఫిర్యాదు అందింది. అంతేకాకుండా మరొక ఫిర్యాదు కూడా ఒక వృద్ధుడు, మనం రిజల్ట్స్ లో చూడొచ్చు, జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన మల్లయ్య అనే ఒక వృద్ధుడు ఆ గ్రామ సర్పంచ్ దౌర్జన్యంగా కూడా తన ఇంటికి సంబంధించిన నల్లా కనెక్షన్లతో పాటు డ్రైనేజీకి సంబంధించిన వ్యవస్థను, అంటే డ్రైనేజీని కూడా దౌర్జన్యం వివరిస్తూ తన ఇంటి ముందు నల్ల పైపు మురికి కాలువ ధ్వంసం చేశాడని చెప్పి తనను ఎలాగైనా కూడా అతని సర్పంచ్ బారి నుంచి కొంచెం తనకి చేయాలని చెప్పేసి గతంలో కూడా కలెక్టర్ ను ఆశ్రయించారు. కలెక్టర్ తో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఈ రోజు ప్రజావాణిలో కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు పెద్ద జిల్లాలో కూడా పెద్దపల్లి మండలం తురుకల మధ్య గ్రామానికి చెందిన 100% వికలాంగురాళ్ళు, అంటే మనం రిజల్ట్ లో చూడొచ్చు, ట్రైసైకిల్ లో కలెక్టరేట్ ప్రజావాణిలో తన సమస్య ఫిర్యాదు చేయడానికి తీసుకొచ్చారు. గత 2016లో తనకు వికలాంగురాలిగా సర్టిఫికేట్ ను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ అయితే చేసింది. కానీ అందుకు సంబంధించి ఎలాంటి పెన్షన్ మాత్రం ఇప్పటి వరకు కూడా తనకు అందట్లేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే సర్టిఫికేట్ కూడా, అంటే మనము ఇటీవల చూడొచ్చు, గతంలో
కేక్స్ కూడా సమర్పిస్తూ అక్రమంగా ఏదైతే కొంతమంది ఈ లబ్ధి అంటే ప్రభుత్వం అందించే లబ్ధి చేకూరుతుంది, కానీ ఇలాంటి వారికి అంటే పూర్తిగా 100% వికలాంగురాలు అయ్యుండి కూడా ఇప్పటి వరకు తనకు వికలాంగుర పింఛన్ రావట్లేదు అంటూ కూడా వాళ్ళు అసహనం ఏర్పడుతుంది. మొత్తానికి చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మాత్రం రోజు రోజుకు ప్రతి సోమవారం నిర్వహించే వాళ్ళ ఫిర్యాదుల విలువ హోరెత్తుతుందని చెప్పొచ్చు ప్రణయ్. శ్రీకాంత్, ఇక్కడ అధికారుల నిర్లక్ష్యానికి ఒక పరాకాష్ట అని చెప్పుకోవాలా? జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కూడా ప్రజావాణిలో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి కేసెస్ అని చెప్తా ఉన్నారు. ఫిర్యాదులు పెరిగిపోతున్నప్పటికీ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళు ఫ్లక్కార్డ్స్ పట్టుకొని కూడా అక్కడ కార్యాలయాలకు వెళ్తున్నప్పటికీ కూడా స్పందన లభించట్లేదంటూ కూడా మండిపడతా ఉన్నారు. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే అధిక యంత్రాంగం ఏ విధంగా తయారవుతుందా? రాజకీయ నాయక ఒత్తిడి అని చెప్పొచ్చు ప్రణయ్. అంటే దాదాపుగా ఇప్పుడు మన రోజుల్లో చూస్తున్నట్టుగా ఒక సిఐ వృద్ధుడు తన మెడలో ఒక ప్లకార్డ్ వేసుకొని ఆ కలెక్టరేట్ అంటే అంత వృద్ధాప్యంలో కూడా తన సమస్యను పరిష్కరించాలంటూ దీనంగా కలెక్టరేట్ లోని ప్రజావానికి చేరుకోవడం జరిగింది. అయితే తన అంటే అధికార మదం అని కూడా చెప్పవచ్చు. కొంతమంది రాజకీయ నాయకులు అధికార మదంతో ఇలాంటి ఎవరైతే అమాయకులు ఉంటారో వారిని వేధించడం అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సాధారణమైపోయింది. అంటే అధికార మదం బడుగు బలహీన వర్గాల వారిని చెందిన అణచివేసే దిశగా కూడా తమ అడ్డు పెట్టుకొని అధికారులను అధికారులకి అక్కడ ప్రలోభ పెట్టి ఇలాంటి వేధింపులకైతే తెగబడుతున్న చెప్పొచ్చు. అధికార యంత్రాంగం కూడా రాజకీయ నాయకుల తొత్తుగా మారాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ప్రతిసారి కూడా ప్రతి చిన్న విషయంలో కూడా అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళను అక్కడే నోరు మూపిస్తున్న పరిస్థితి ఉండడం వల్ల రోజు రోజుకు మాత్రం హోరెత్తుతున్నాయని చెప్పొచ్చు. ఏళ్ల తడబడి ఇట్లాంటి సమస్యలానే మిగిలిపోతా ఉన్నాయి. ప్రజల సమస్యలు నెరవేర్చడానికి రాజకీయ నాయకుల్ని ఎన్నుకున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నేతలు ప్రజలకు చేయాల్సినటువంటి కనీసమైనటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నటువంటి ప్రజలకు సేవలు చేయనప్పుడు మరి ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల్లో వారిని ఎలా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి? తప్పకుండా ప్రణయ్, రాబోయే ఎన్నికలలో అధికారంలో చుక్క ఎదురయ్యే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. వ్యాప్తంగా కూడా ఇలాంటి నిరసనలు, ముఖ్యంగా ధరణి సమస్య అయితే స్పష్టంగా ధరణి సమస్య చాలా మంది ప్రజలు కూడా ఈ సమస్య ఒక పెద్ద చిక్కుగా కూడా ఉంది. అంటే బడా నేతలు ఎవరైనా ఈ ధర లోపాలను అడ్డు పెట్టుకొని అక్రమంగా కొన్ని భూ వ్యవహారాస్తున్నారు. ఒక ప్రభుత్వానికి ఒక చెప్పలాగా మాత్రం ఈ ధరణిలో ఎన్నికల ప్రజలు బుద్ధిగా ప్రభుత్వం మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా చెప్తున్నారు. అంటే అసహనంతో కూడా చెప్పవచ్చు ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. రైట్, ఒకసారి మనము నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాకి వెళ్తే అక్కడ పార్లమెంట్ నియోజకవర్గ సెగ్మెంట్లకు సంబంధించి ఎంపీ ధర్మపురి అరవింద్ కొంత ఫోకస్ పెంచినట్టుగా తెలుస్తోంది. రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఎజెండాతో ముందుకు పోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నేతలందరినీ కూడా పిలిచి పార్టీ కండవ కప్పుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువ ఫోకస్ అంతా కూడా నియోజకవర్గ స్థాయిలో పెట్టినట్టుగా తెలుస్తోంది. రేసు గుర్రాలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. థ్యాంక్ యూ ప్రణయ్. ఎన్నికలు సమీపిస్తున్న తరంలో నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా 14 పార్టీలు కూడా ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా కింది స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు కూడా పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా ఇటు బీజేపీ పార్టీ కాస్త ముందని చెప్పచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఇటు నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ తన మాటల తోటలతో తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నటువంటి ధర్మపురి అరవింద్ ఇటు ఎన్నికల తమ నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించిన 7 నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే
ప్రధానంగా గెలుపు గుర్రాల లక్ష్యంగా కూడా అయితే 97 నియోజకవర్గాలు ఉన్నాయో నియోజకవర్గాలు రానున్న రోజుల్లో ఖచ్చితంగా గెలుపు కోసము ఆ ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వారిని పార్టీలో చేర్చుకునేందుకు కూడా పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇటు ఆర్మూర్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఇటు జీవన్ రెడ్డి ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను అదే ఢీకొట్టాలంటే ఖచ్చితంగా ఇటు సామాజికంగా ఆర్థికంగా బలమైన నాయకులు ఉండాలి. గతంలో వినయ్ రెడ్డి అక్కడ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఓడిపోయినప్పటికీ అతను కాస్త కొద్దిగా తగ్గినట్లు కూడా కనిపిస్తుంది. అయితే అక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఢీకొట్టాలంటే ప్రత్యేక బలమైన నాయకులు ఉండాలి. అందుకోసము అటు అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్త అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి, అలాగే అతని కుమార్తె అయినటువంటి పైడి సుచరిత రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకేందుకు కూడా ప్రణాళిక చేస్తున్నారు. అయితే ఎందుకంటే ప్రధానంగా అక్కడ పైడి నాగేశ్వర రెడ్డి ఇటు ఆర్థికంగా కూడా బలమైన నాయకుడు. అతను తన సేవా కార్యక్రమం ద్వారా ఇటు ఆర్మూర్తో పాటు హైదరాబాద్ ను వేరే రాష్ట్రాల్లో కూడా తమ సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. గత కొన్ని నెలల నుంచి కూడా ఇక్కడ ఆర్మూర్ లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ప్రజలకి మమేకమై తిరుగుతున్నాడు. నాకంటూ ఒక ప్రత్యేకత బలం కేడర్ కూడా ఏర్పాటు చేసుకున్న పనిలో ఉన్నాడు. అయితే ఇతను ప్రధానంగా గత కొన్ని రోజులుగా ఇటు బీజేపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి తరుణ్ చౌక్ తో పాటు ఇటు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి, అలాగే ఎంపీ అయినటువంటి లక్ష్మణ్ ని కూడా కలిశారు. వచ్చే నెల 2వ పార్టీలో చేరేందుకు కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే గత కొన్నాళ్ళుగా ఇటు ఎంపీ అరవింద్ అక్కడ ఉండి పోటీ చేస్తారని కూడా వార్తలు వినిపించాయి. అక్కడే తన నివాసం కూడా ఏర్పాటు చేసుకోరు. అయినప్పటికీ కూడా పైడి రాకేష్ రెడ్డి అనేటువంటి గట్టి బలమైన నాయకుడిని నిలబెట్టేందుకు కూడా అతను ఖచ్చితంగా ముందుకు రాకేష్ రెడ్డి నిలబెట్టేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు బోధన్ మీద కూడా దృష్టి పెట్టారు. అక్కడ మేడపాటి ప్రకాష్ రెడ్డి, అలాగే మోహన్ రెడ్డి కూడా బలమైన నాయకులు ఉన్నారు. ఇటు మోహన్ రెడ్డి కూడా రైస్ మిల్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శిగా, ఇటు రాష్ట్ర కార్యదర్శిగా తనకంటూ ఒక క్యాడర్ ఉంది. అలాగే మేడపాటి ప్రకాష్ రెడ్డి కూడా తనకు బోధనలో కూడా ప్రత్యేకమైన క్యాడర్ ఉంది. వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులను తమ పార్టీలకు, ఎంపీటీసీలను కూడా తమ పార్టీలకు చేర్చుకుంటూ అక్కడ కూడా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. వీరు పార్టీలు చేర్చుకోవడం వల్ల కూడా అక్కడ పూర్తిగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే షకీల్ కు గట్టిగా ఇటు వచ్చే రానున్న ఎన్నికల్లో ఓడించేందుకు కూడా వీళ్ళు పక్క ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు నిజామాబాద్ టౌన్ అయినటువంటి టౌన్ లో ఇప్పుడు ఎమ్మెల్యేగా బిగాల గణేష్ గుప్తున్నారు. అతను ఎస్సీ సామాజిక వర్గం. ఇక్కడ బీజేపీ నుండి కూడా ధన్పాల్ సూర్యానంద గుప్తా కూడా సేమ్ అదే ఎస్సీ అయినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఉన్నాడు. అయితే ఇక్కడ వైఎస్ఆర్టీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి హుసాపూర్ శంకర్ ను కూడా పార్టీకి చేర్చుకున్నాడు. ఇతను షర్మిల కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. అతను కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. అయితే బుసాపూర్ శంకర్ కూడా గన్పాస్ పేరుతో కూడా బీజేపీలో చేర్చుకున్నారు. అయితే ముఖ్యంగా బుసాపూర్ శంకర్ గతంలో ఏబీపీ నాయకుడిగా, అలాగే బీజేపీ నాయకుడిగా కూడా గత సుదీర్ఘ కాలం పాటు చేసిన అనుభవం ఉంది. అతను మళ్ళీ ఇటు ఎంపీ ధనంపూర్ అరవింద్ ఇటు బీజేపీలో చేర్చుకోవడం వల్ల నిజామాబాద్ అర్బన్ లో కూడా ఇటు ఈయనకు బలమైన బీసీ నాయకుడు కావడంతో బలమైన క్యాడర్ ఉంది. ఇతను బీసీ ఇటు పార్టీలు చేరుకోవడం వల్ల బీసీలు కూడా ఇటు బీజేపీ కూడా దగ్గర అవకాశం ఉందని చెప్పవచ్చు. దీంతో ఇటు నిజామాబాద్ అర్బన్ లో కూడా బీజేపీ బలం పుంజుకుంది. దీంతో పాటు కూడా బూత్ స్థాయిలో ఎప్పటికప్పుడు కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ వాటితో సమావేశం ఏర్పాటు చేసుకుంటూ కింది స్థాయి కార్యకర్తలకు కూడా తానున్నానని చెప్పి కూడా క్యాడర్ ని బలోపేతం చేసుకునేందుకు పక్క ప్రణాళికతో ఎంపీ అరవింద్ ముందుకు వెళ్తున్నారు తెలుస్తుంది. అయితే 2020లో జరిగినటువంటి నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అసలు నిజామాబాద్ లో అసలు బీజేపీ కూడా అంటూ లేని పరిస్థితి ఉంది. ఆ సమయంలో ఇప్పుడు ఎంపీ అరవింద్ ఎంపీ అయిన తర్వాత 28 సీట్లు 60 సీట్ల కానీ 28 సీట్లు బీజేపీకి గెలుచుకుంది. అంటే బీజేపీ పక్క ప్రణాళికతో ఎంపీ అరవింద్ కూడా కింది స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ సంబంధించినటువంటి 7 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా గెలుపు కోసం కూడా ఎంపీ అరవింద్ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీంతో తన పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు. అయితే ఎప్పటికప్పుడు ఇటు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఎవరైతే ఇన్ఛార్జ్తో పాటు హిందుస్థాన్ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేస్తున్నట్లు పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు క్షేత్రస్థాయిలో
ధర్మపురి పూర్తి స్థాయిగా అంటే ఇటు బీసీలకు సంబంధించి కావచ్చు, మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు కావచ్చు, లైక్ ఇప్పుడు మనం చెప్పుకుంటే రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గపు ఓట్లను కావచ్చు, వీటన్నిటిని కూడా చీల్చాలి, వీటన్నిటిని కూడా బీజేపీ వైపు మరచాలి అన్నటువంటి ఆలోచనతో పాటుగా కేంద్రం నుంచి ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అమిత్ షా లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇటు నిజామాబాద్ జిల్లాలో కొంత హెవీ ఫోకస్ ఈ 2 నెలల్లో పెట్టాలి అన్నటువంటి ఆలోచన. అదేవిధంగా ఇప్పుడు గతం నుంచి కూడా మనకు ఒక చర్చ సాగుతోంది. ఎంపీ 60కి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడబోతా ఉన్నారు అన్నటువంటి ఒక వార్తలు కూడా వినబడుతూ ఉన్నాయి. సో ఈ దిశగా కొంత యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అది ఖచ్చితంగా కావచ్చు. ఎందుకంటే ఎంపీ అరవింద్ కూడా ఇటు నిజామాబాద్ ఇటు ఆర్మూర్ నిజాం జిల్లా సంబంధించి ఆర్మూర్ కూడా పోటీ చేస్తున్నట్లు కూడా వార్తలు నింపుతాయి. ఎందుకంటే అక్కడనే ఎంపీ అరవింద్ కూడా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి కూడా గట్టి నాయకుడు. ఇటు జీవన్ రెడ్డి కూడా కొన్నాళ్ళుగా దమ్ముంటే తనపై పోటీ చేయాలని కూడా సవాల్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడ ఎంపీ అరవింద్ అక్కడ ఆర్మూర్ నివాసం ఏర్పాటు చేయడంతో అక్కడ నుండి ఎంపీ అరవింద్ పోటీ చేస్తారని చెప్పి ఇక్కడ వార్తలు వినిపించాయి. వినిపించినప్పటికీ కూడా అనుకోని పరిణామాల మధ్యలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాకేష్ రెడ్డిని మీరు బీజేపీలో చేర్చుకోవడానికి కూడా చేర్చుకోవడం జరుగుతుంది. దీంతో అక్కడ నుండి ఇక్కడ రాకేష్ రెడ్డికి ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డికి పోటీగా ఖచ్చితంగా నిలబెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు తాను తన మాటలు చూడడంతో తనకంటూ ఒక ఇమేజ్ ఉంది. కిషన్ రెడ్డికి ఇటు ఉన్న బీజేపీ వంటి కొంతమంది నాయకుల్లో అని చెప్పవచ్చు. ఎందుకంటే తన మాటలతో డైరెక్ట్ కేసీఆర్ ని కావచ్చు, కేటీఆర్ ని కావచ్చు, కవితని కావచ్చు, మాటలతో తూటలు పిలుస్తూ ఉంటాడు. అయితే ఎంపీ అరవింద్ కూడా రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కిషన్ రెడ్డి కావచ్చు, జాతీయ నాయకులను కూడా పిలిచి మరింత పార్టీని కూడా జిల్లాలో ఇటు జోష్ పెంచేందుకు కూడా కింది స్థాయి నాయకుల్లో జోష్ పెంచేందుకు కూడా పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. రోజుల్లో ఇటు జాతీయ నాయకులను దించి బహిరంగ సభలు పెట్టి మరి ఇటు తన ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో తన నాయకుల కేడర్ను కూడా గెలిపించేందుకు కూడా పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ప్రణయ్ రైట్, థ్యాంక్ యూ నవీన్. రైట్, ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వెళ్దాం. వరంగల్ జిల్లాకి సంబంధించి హనుమ జిల్లాలో గంజాయి మూటను గుట్టురట్టు చేసినటువంటి పోలీసులు అంటూ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సంబంధించినటువంటి ఒక వార్త మనకు హైలైట్ కనబడతా ఉంది. గంజాయి తరలిస్తుండగా నిందితులను అరెస్ట్ చేశారంటూ తెలుస్తోంది. నిందితుల నుంచి దాదాపు కూడా 24 లక్షల రూపాయలు మేరకు, అదేవిధంగా 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. మొత్తాన్ని చూసుకుంటే ఉమ్మడి వరంగల్ గతంలో కూడా గంజాయిని గుట్టుకట్టుగా చూశారు. దానితో పాటు కూడా ఇవాళ ఆత్మకూరు దగ్గర కలెక్టర్లోని పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ మరియు ఆత్మకూరు పోలీసుల చేతికి మాత్రము ఒక గంజాయి మూట మాత్రం చిక్కిందని చెప్పుకోవచ్చు. కానీ ములుగు జిల్లాకు సంబంధించిన పందికుంటకు సంబంధించిన చెక్క కుమారస్వామి అనే వ్యక్తి కూడా అతను ఒక కారు కొనుగోలు చేసి అతను కిరాయిలు నడుపుకుంటూ జీవనం కొనసాగించిన నేపథ్యంలో ఇది డబ్బులు సరిపోక ఈజీగా మనీ సంపాదించడానికి కూడా ఒక గంజాయి రవాణా చేద్దామని చెప్పి కూడా ఆయన ఇద్దరు స్మగ్లర్తో కలిసి కూడా మహారాష్ట్ర, ఒడిశా అటు అంటే ఆ రాష్ట్రాల నుంచి కూడా గంజాయి తీసుకొచ్చి ఏటునగరం, ములుగు, హన్మకొండ కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ గతంలో కూడా మహారాష్ట్రలోని కూడా ఈయన పూణే జైలు కూడా కుమారస్వామి అనే వ్యక్తి కూడా మహారాష్ట్రలో కూడా పోలీసులు చిక్కిన నేపథ్యం కనపడతా ఉంది. 30 నెలలు కూడా జైలుకు కూడా పోయిన సందర్భం కూడా ఉన్నది. జైలు నుంచి బయటకు వచ్చినాక కూడా ఆయన పద్ధతి మార్చుకోక మళ్ళీ ఒడిశాకు సంబంధించిన గణేష్ అనే వ్యక్తితో కూడా సంబంధాలు ఏర్పరచుకొని 124 కిలోల గంజాయిని కొనుగోలు చేసి సుమారు అంటే 24 లక్షల విలువ చేసే గంజాయిని కూడా ఒక చిన్న ప్యాకెట్ల రూపంలో చేసి ఒక కారులో డెక్ కింద కారులో కూడా అమర్చి వస్తున్న క్రమంలో కూడా ఆత్మకూరు పోలీసులు వాహనాలు తల్లి చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఆత్మకూరు పోలీసులతో పాటు కూడా టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి కూడా జాయింట్ ఆపరేషన్ లో కూడా మూట చిక్కిందని చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ గుట్టురట్టు చేసిన సిపి మాత్రము సిపి కార్యాలయంలో కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒక ముగ్గురితో పాటు ముగ్గురు గంజాయి స్మగ్లర్లను కూడా తీసుకోగా అందులో ఒకరు పరాల్లో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇద్దరు మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్టు కూడా చెప్తా ఉన్నారు.
ఆమె అంటే ఈ ప్రధానంగా ఈ గంజాయి అనేది గత కొంతకాలంగా కూడా పోలీసులు ఎక్కడెక్కడ కూడా అణిచివేస్తా ఉన్నాము, పట్టువేతలు చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా వరంగల్ని కూడా చెప్పుకుంటా ఉంటాం. సో అట్లాంటి సిటీకి గంజాయి లాంటి దాదాపుగా కూడా 120 కిలోలు అంటే పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ముఠాలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి? అంటే ఇటు ఛత్తీస్గఢ్ నుంచి పరిసర ప్రాంతాల నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా? వీళ్ళకు ఇంటర్నల్ గా ఉన్నటువంటి నిందితులు కావచ్చు, అదేవిధంగా ఈ ఏదైతే ఈ గంజాయికి సంబంధించినటువంటి ముఠా ఏదైతే సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం ఏమైనా పోలీసులు చేస్తా ఉన్నారా? రైతు ప్రణయ్ ఇప్పుడు అంటే వరంగల్ మహానగరానికి చుట్టుప్రక్కల ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఆ ఆ, ఇక్కడికి అంటే ఏటూరు నాగారం ప్రాంతం నుంచి కూడా ఏరియాకు అంటే వరంగల్ ఉమ్మడి వరంగల్కు అతి సమీపంలో ఉన్న ఛత్తీస్గఢ్, ఇటు సైడ్ మహారాష్ట్ర ఆ అక్కడికి కూడా రవాణా చేస్తూ దాంతో పాటు అంటే గంజాయే కాదు బెల్లం దండ కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కువ మాత్రం ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఒడిశా రాష్ట్రం నుంచి కూడా గంజాయి తరలిస్తూ మొత్తానికి ఇక్కడ స్మగ్లర్లను సబ్ బ్రాంచ్ గా ఏర్పరచుకొని ఇవాళ చూసుకుంటే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా సిపి తరుణ్ రోషి నేతృత్వంలో కూడా కొంతమంది పాన్ షాపులలో సిగరెట్లలో కూడా గంజాయి తీసుకొచ్చి గంజాయి అవి పాన్ షాపు యజమానులను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంది. కానీ అట్లాగే కూడా ఈ రోజు ఆ సిపి గారు కూడా శూన్యమైన అంటే అప్పటికిప్పటికి చూసుకుంటే దర్యాప్తులో గంజాయి స్మగ్లర్లు కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ సిపి గారు ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా గుట్టు రద్దు చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. అంటే ఈ నేపథ్యం పోలీసులు చాకచక్యంగా కూడా గంజాయి స్మగ్లర్లను కూడా పట్టుకోవడానికి కూడా టాస్క్ ఫోర్స్ విపరీతమైన టాస్క్ ఫోర్స్ కూడా రెక్కి నిర్వహిస్తా ఉంది. ఎక్కడ కూడా గంజాయి స్మగ్లర్లు కూడా అంటే రవాణా చేయకుండా కూడా కట్టుదిట్టాలు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఇలాంటి సంఘటనలు ఎందుకు అవుతున్నాయంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చూసుకుంటే పొలిమేరల ప్రాంతంలో ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఇటు సైడ్ మహారాష్ట్ర కావచ్చు, ఇక్కడ నుంచి రాష్ట్రాల నుంచి తరలిస్తున్న గంజాయిని అయితే అంటే ఆ రాష్ట్రాలలో కూడా తక్కువ ధరలకే గంజాయి కొనుగోలు చేసి కూడా ఎక్కువ లాభం పొందాలని చెప్పి కూడా హైదరాబాద్ మహానగరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా తరలిస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వెళ్దాం. మెదక్ జిల్లాలో మనం చూసుకుంటే నర్సాపూర్లో రైతుల ఆందోళన అంటూ కూడా ఒక వార్త మనకు హైలైట్ కనబడతా ఉంది. దాంతో పాటుగా రైతుల ధాన్యం కొనుగోలుకు సంబంధించి ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ కూడా రోడ్లు ఎక్కినటువంటి రైతాంగం అక్కడ రైతాంగం రోడ్లపై బైఠాయించిన నేపథ్యంలో దాదాపుగా కూడా గంట పాటు చిన్నపిల్లలతో అక్కడ రోడ్లపై వాహనదారులు ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తా ఉంది. వాహనదారులకు రైతులకు కొంత వాగ్వాదం జరిగినట్టుగా కూడా ఉంది. అక్కడ పోలీసులు చేరుకొని ఇరు వర్గాలకు సంబంధించి వాళ్ళని కొంత ఎటోలు అక్కడ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇన్ని ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ధాన్యం ఎందుకు కొనట్లేదు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రతి చోట రోజు వరికి సంబంధించినటువంటి వరి ధాన్యానికి సంబంధించినటువంటి రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వరుసగా గత కొద్ది రోజులుగా నర్సాపూర్ చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకో చేస్తున్నారు. తమ వడ్లు కొనుగోలు చేయడం లేదని, ఐకేపీ కేంద్రాల్లో వడ్లు తూకం వేశాక లారీల కొరత కారణంగా కూడా వడ్లు తరలించేందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి కూడా ప్రతినిత్యం వాళ్ళు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ధర్నాతో విసిగి చెందినటువంటి వాహనదారులు ఒక్కసారిగా రైతులపై అసహనం వ్యక్తం చేశారు. తాము చిన్నపిల్లలతో ప్రయాణం చేస్తున్నామని చెప్పి ఆసుపత్రులకు లేదంటే ఉద్యోగాలకు ముఖ్యమైన పనులకు వెళ్తా ఉంటాము. ఉదయం లేవగానే రైతులు ఒక్కసారిగా రాస్తారోకో పేరుతోని ధర్నాలు చేయడంతో తమ పనులు కూడా ఆటంకం కలగడంతో పాటు చిన్నపిల్లలు ఎండల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మహిళలు, వృద్ధులు కూడా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఒక్కసారిగా రైతులపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా రైతులతో పాటు వాహనదారులకు ఇద్దరు కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. మరోవైపు ఒకరినొకరు తోసుకునే పరిస్థితి వరకు చేరింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. రైతులు ఏదైనా సమస్య ఉంటే అధికారులతో మాట్లాడుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రతినిత్యం రహదారిని దిగ్బంధం చేసే ఇబ్బంది అని చెప్తా ఉన్నారు. మరోవైపు నర్సాపూర్ చౌరస్తా నుంచి అటు మెదక్కు వెళ్లే రహదారి కానివ్వండి, లేదంటే హైదరాబాద్ వెళ్లేందుకు కూడా కార్నర్ పాయింట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాహనాలు, బస్సులు, లేదంటే ప్రైవేట్ వాహనాలు, లారీలు పెద్ద ఎత్తున కూడా నిత్యం రాస్తారోకలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి రైతుల ఆందోళనకు రాస్తారోకోకు సంబంధించి వాహనదారుల నుంచి మద్దతు ఉన్నప్పటికీ కూడా అది ప్రతినిత్యం వారు రాస్తారోకో చేయడంతో అసహనానికి గురయ్యారు. ఈ రోజు వాహనదారులు ఒక్కసారిగా రైతులపై తిరగబడ్డారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రైతులు కూడా తమ క్షమాపణ చెప్పాలని వాహనదారులతో వాగ్వాదం దిగిన పరిస్థితి ఉంది. కానీ వాహనదారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పే పరిస్థితి లేదని చెప్పారు. ప్రతినిత్యం రహదారిని దిగ్బంధిస్తే ఎలా అని చెప్పి కూడా
వాహనదారులు ఒక్కసారిగా రైతులపై తిరగబడినటువంటి పరిస్థితి ఉంది ప్రణయ్. సునీల్, అంటే గత కొంతకాలంగా మనం చూసుకుంటే దాదాపుగా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నెల పైచిలకు అవుతా ఉంది. ధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాల వద్దకు చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఐకేపీ సెంటర్లను అధికంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది తలపెట్టకుండా అన్నిత్యం కూడా రైతాంగానికి అండగా ఉంటున్నామని చెప్పేసి కూడా అధికార పార్టీ చెప్తా ఉంది. సో ఇప్పుడు అధికార పార్టీ ఇక్కడ కంప్లీట్గా విఫలమైందని చెప్పుకోవచ్చా? అయితే రైతులు మాత్రం అధికార పార్టీనే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చివరి గింజ వరకు కొంటామని చెప్పి రాష్ట్ర మంత్రులు సహా రాష్ట్ర పెద్దలందరూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఐకేపీ కేంద్రాల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వడ్లను తీసుకువచ్చాక ఐకేపీ కేంద్రాల్లో తూకం వేయడానికి కూడా రోజులు జరుగుతా ఉంది. తూకం వేశాక కూడా రైస్ మిల్లకు తరలించేందుకు కూడా లారీల కొరత ఉందని చెప్పి కూడా ఐకేపీ కేంద్రాలలో రోజుల తడబడి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అకాల వర్షాలు పడితే మళ్ళీ వడ్లు తడిచిపోతాయని చెప్పి కూడా రైతుల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రతినిత్యం మెదక్ జిల్లాలో మాత్రం ఖచ్చితంగా రైతులు ఏదో ఒక చోట ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానిపై విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. నర్సాపూర్ లో వరుసగా జరుగుతున్నటువంటి రాస్తారోకోలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా రైతులకు మద్దతు పలికిన పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా కూడా రైతులు ఆందోళన నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రణయ్. ఇప్పుడు మెదక్ జిల్లాకి సంబంధించి ఇప్పుడు నర్సాపూర్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎన్ని ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేశారు? ఐకేపీ సెంటర్లకు ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లు ఎన్ని ఏర్పాటు చేశారు? వాటి పరిస్థితులు ఏంటి అసలు? అయితే మెదక్ జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో కూడా ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఐకేపీ కేంద్రాలకు సంబంధించి తూకం వేయడం ఒక ప్రహసనంగా మారింది. అది అధిగమించాక లారీల కొరత కూడా తీవ్రంగా రైతులను వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తూకం వేశాక ఆ సంచులు పూర్తి స్థాయిలో నింపాక వాటిని రైస్ మిల్లకు తరలించాల్సి ఉంటుంది. రైస్ మిల్లకు తరలించాలంటే లారీలు ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా జిల్లాలో మాత్రం లారీల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. లారీల కొరత కారణంగానే ఇదంతటికీ కూడా కారణంగా చెప్తా ఉన్నారు రైతులు. వీటన్నిటిని అధిగమించాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐకేపీ కేంద్రాల వడ్ల సేకరణకు సంబంధించి అయితే జిల్లా కలెక్టర్లకు బాధ్యత అప్పచెప్పినటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ నామమాత్రంగా కొన్ని ఐకేపీ కేంద్రాలను పరిశీలించడం, సమస్య పరిష్కరిస్తాం చెప్తా ఉన్నారు తప్ప రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు స్పందించని పరిస్థితి ఉంది. రైతులు నిత్యం ఆందోళన చేస్తున్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా రైతుల వద్దకు వచ్చి మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ సునీల్. రైట్, అధికార పార్టీ చెప్తా ఉంది ఎప్పటికప్పుడు కూడా రైతులను ఆదుకుంటాము, రైతుల వెంట ఉంటాము అని చెప్తున్నటువంటి రైతాంగానికి ఈరోజు అధికార పార్టీ ఏం చేస్తుంది అన్నటువంటి ప్రశ్నలు కనబడతా ఉన్నాయి. దాదాపు కూడా ధాన్యం అంతా కూడా పంట చేనుల నుంచి ఐకేపీ సెంటర్లకు దగ్గర కూడా ఒక 1 month దాటుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని తరలించేందుకు లారీలు లేనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్లో మనం చూసుకుంటే పొంగులేటి అండ్ జూపల్లి మనకు పెద్ద హైలైట్ కనబడతా ఉన్నాయి. దాంతోపాటుగా అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే బీజేపీ అండ్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అసెంబ్లీ కోటపై బీజేపీ నూతన సచివాలయ కోటపై బీజేపీ జెండా ఎగిరే పరిస్థితి లేదన్నటువంటి మాటలు కావచ్చు, అదే జూపల్లి అండ్ దాంతోపాటుగా పొంగులేటి ఇద్దరు కూడా కాంగ్రెస్ వైపు మరలుతారు అన్నటువంటి వార్తా కోణాలు ఇప్పుడు మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతా ఉన్నాయి. సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అనుచరుల ముక్కు కూడా ఇప్పటికే ఇంటర్నల్ గా సమాచారాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఫైనల్ గా ఎటు వెళ్ళబోతా ఉన్నారు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత హార్డ్ గానే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా ఇది ఈ రోజు రిపోర్టర్ టైం. మరో రిపోర్టర్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.